చేసేయండి రా, ఇద్దరికి పెళ్లి చేసేయండి. ఎందుకు ఇదంతా? చేసేతో పని అయిపోద్ది. మంచి మండపం మాట్లాడండి, మంచి ముహూర్తం మాట్లాడండి, ఇద్దరిని తీసుకొచ్చి పెళ్లి చేసేద్దాం, ఓ పని అయిపోద్ది. అసలు నిజంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూడు కళ్యాణ్ తనుజ కళ్యాణ్ తనుజ కళ్యాణ్ తనుజ. ఎక్కడ వీళ్ళ లవ్ ఎడిట్లే, ఎక్కడ వీళ్ళ లవ్ ఎడిట్లే. అబ్బబ్బబ్బబ్బ, నిజంగా వీళ్ళ మీద వచ్చినన్ని ఎడిట్లు అండి. నేను చెప్తున్నాను కదా, వీళ్ళ మీద వచ్చినన్ని ఎడిట్లు ఏ లాంగ్వేజ్లోనూ, మన లాంగ్వేజ్లోనూ ఏ పేరుకి ఏ సీజన్లో రాలే అండి. అస్సలు ఇంత దారుణంగా సీజన్ అయిపోయి 3 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా లవ్ ఎడిట్స్ చేస్తూనే ఉన్నారు. వాటిని చూస్తున్నారు, వాటిని లైక్ చేస్తున్నారు, మిలియన్స్లో వెళ్ళిపోతున్నాయి వీడియోలు అవన్నీ. నిజంగా వీళ్ళు ఏ జన్మలో చేసుకున్నారో కానీ పుణ్యం. నిజంగా ఇంతమంది ప్రేమని అభిమానాన్ని పొందారు. వాళ్ళిద్దరు ఏం మ్యాజిక్ చేశారో కానీ ఇంకా చాలామందికి నిద్ర కూడా పట్టట్లా. నిజంగా ఫ్యూచర్ ఏంటన్నది, వాళ్ళ డిసిషన్ ఏంటన్నది తెలియదు, కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం పెళ్లి చేసేసారు. ఆల్రెడీ ఎడిట్లతో పెళ్లి చేసేసారు. వాళ్ళు చేసుకోవడం ఒకటే బ్యాలెన్స్, కానీ వీళ్ళైతే చేసేసారు. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ అని ఫిక్స్ అయిపోయారు. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే మాత్రం. నాకైతే ఇదే అనిపించింది. మీకు అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి.